ప్రాణేనాప్యజితేంద్రియ. యజమహారాజా మగపావురంకు ఆడపావురంపై ఎలా అంతులేని ప్రేమ ఉంటుందో అది కోరిన దాన్ని కూడా తెచ్చించి దాన్ని సంతృప్తిపరుస్తుంది. అలాగా ఒక్కొక్క పక్షి నుంచి ఒక్కొక్క దాని నుంచి కూడా పావురం యొక్క వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నాడు. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి లఘుముఖి పీఠ గురించి, పృథివ్య తేజో వాయుర ఆకాశాల గురించి, చంద్రమసుని గురించి, అలాగే రవి గురించి, తన యొక్క 24 మంది గురువుల గురించి కూడా చెప్పుకుంటూ అజగరంతో మొదలుకొని పింగళ వరకు ఉన్నటువంటి ఆ 9 మంది గురువుల కథలు కూడా చెప్తున్నాడు. అవి రేపు చెప్పుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 6 గంటలైంది. రేపు ఎల్లుండి ప్రత్యేక కార్యక్రమాలు. రేపు చివరి రోజు కనుక అన్నీ కూడా ఇక భ్రమరగీతలు అయిపోయినాయి, హంసగీతలు అయిపోయినాయి, శృతి గీతలు కూడా అయిపోయినాయి. ఇక రేపు కొన్ని ఆశ్రమ ధర్మాలు ఉంటాయి, కొన్ని బ్రహ్మచర్య ధర్మాలు, అలాంటివన్నీ కూడా చెప్తాడు. భాగవతం యొక్క మహాత్మ్యం చెప్తాడు. భాగవతంలోనే కాకుండా మిగతా పురాణాల్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఏ విధానం ఎలా చదవాలి అని చెప్పి విధానాలు, ఇలాంటివన్నీ చెప్తాడు. తర్వాత మార్కండేయుడి యొక్క వృత్తాంతం, ఆయన సృష్టి మొత్తం ప్రళయం వచ్చినా సరే ఆయన మాత్రం మునగకుండా ఆ వటపత్రం మీద ఆయన బ్రతికి ఉండడం, వటపత్రశాయి గురించి ఒక కథ వస్తుంది. ఇక తర్వాత భాగవత మహాత్మ్యం ఉంటుంది. రేపు పొద్దున సాయంత్రం కూడా భాగవతం చరమ దశకు వచ్చేసింది. ఇక చివరికి మీకు రేపు ఉండేటువంటి వాటిల్లో ఒకసారి మళ్ళీ చెప్తాను. సంక్షిప్త భాగవతం గురించి చెప్తాడు. సత్సంగ మహిమ, గొప్ప మంచి వాళ్ళతో స్నేహం చేస్తే ఏమి లాభం కలుగుతుంది అనేటువంటి సత్సంగ మహిమ. అలాగే శ్రీ శుకబ్రహ్మ యొక్క అంతిమ సందేశం, పరీక్షిత్ మహారాజుకు చివరిగా ఏం సందేశం ఇస్తాడు. ఇంత చెప్పిన తర్వాత మరి గారడాడు పట్ట వేయాలి కదా, కాబట్టి మొత్తం అయిపోయిన తర్వాత శుకబ్రహ్మ, ఇన్ని నీకు చెప్పాను, ఇక నువ్వు ఏమాత్రం కూడా మనసును ఎటు కూడా పోనివ్వకుండా కృష్ణుడి పైననే లగ్నం చేసి ధ్యానంతో ఉండమని చెప్పడం. ఆ తర్వాత సత్సంగ మహిమ, హంసగీతలు, విభూతులు, భగవంతుని యొక్క విభూతుల గురించి, భగవంతుని యొక్క మహిమానం చెప్తాడు. ఆ తర్వాత కలిధర్మాలు, కలియుగంలో జరిగేటువంటి ఈ యొక్క చెడు కానీ మంచి కానీ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి చెప్తాడు. తర్వాత పురాణాలు ఎన్ని, ఆ పురాణాల యొక్క లక్షణాలు, ఏ పురాణాల్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అవన్నీ చెప్పి భాగవతం, సంక్షిప్త భాగవతం గురించి చెప్తాడు. ఈ భాగవతంలో సంక్షిప్తం అంటే ఈ 12 స్కందాల్లో వచ్చినటువంటి కథలన్నిటి కూడా సంక్షిప్తంగా అలా ముట్టుకుంటూ దూరంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత చివరికి పుస్తక పూజ అనేటువంటిది సాయంకాలం ఉంటుంది. ఆ పుస్తకాన్ని మనం ఏదైతే పూజిస్తున్నామో వాటికి పూజ జరుగుతుంది రేపు. తర్వాత అయ్యా గురువు గారు, ఇది రేపు సాయంకాలం ఉద్వాసన, కలశ ఉద్వాసన రేపు సాయంత్రమే చేస్తాం కనుక ఇవన్నీ కూడా అయిపోతాయి. రేపు కలశం ఉద్వాసన అవుతుంది, మీకు నీళ్లు చల్లడం కూడా అయిపోతుంది. ఎల్లుండి కేవలం భగవంతునికి రుక్మిణి కళ్యాణం ఒకటి ఉంటుంది. రాధా రుక్మిణి సత్యభామ సమేత కృష్ణ పరమాత్మను కూర్చోబెట్టి పసుపు గౌరమ్మను పెట్టేసి ఆ తల్లికి ఉన్న స్వామివారికి వివాహం మీరు తెచ్చినటువంటి ఆ బంగారువేవో పుస్తలు ఉంటాయి కదా, అవి మీ ఇంట్లో ఆడవాళ్ళకి మళ్ళీ మీరు ఇచ్చుకోవాలి. తర్వాత మంచి వస్తువు ఇంట్లో పెట్టుకుంటే మంచిది. తర్వాత బ్రాహ్మణకి ఎల్లుండి 9 గంటలకి, రోజు 9 to 9:30 పూజ ఉంటుంది. ఎల్లుండి పూజ పట్టి ఉంటుంది, ఎందుకంటే అప్పటికే ఉద్వాసన అయిపోతుంది కాబట్టి మనం భగవంతుని కదిలిస్తాం. ఇక తర్వాత శాంతి కళ్యాణం మాత్రం ఈ స్వామివారిని కూర్చోబెట్టి కళ్యాణం జరుగుతుంది. 9 to 10 వరకు కళ్యాణం అవుతుంది. 10 నుంచి బ్రాహ్మణ పూజ ఉంటుంది. అప్పుడు వేదవ్యాస పూజ, అట్లాగే విష్ణు పూజ ఉంటుంది. ఇద్దరికి సన్మానం ఉంటుంది. అది అయిన తర్వాత మీరు ఇక భోజనాలకు మీ వాళ్ళని చూసుకోవచ్చు. 10:30 మ్యాక్సిమం 11 వరకు మొత్తం సమాప్తం అయిపోతుంది. ఎల్లుండి 11ంటికి మీరు వంటలు వాళ్ళకి చెప్పుకోవచ్చు, భోజనాలు వచ్చేసి సహస్రప్రభు అని చెప్పుకోవచ్చు. మేము ఆ రోజు నేను ఒక్కడిని ఇక్కడ చేయను, నాకు వేరే కార్యక్రమానికి అది దానికోసం నేను ఉండను. 11 గంటలకు అలాగా నేను 11-12 గంటల వరకు వెళ్ళిపోతాను. ఇది పుస్తక పూజ. ఈ కలిధర్మాలతోటి ఇక చివరి కార్యక్రమం ఉంటుంది. రేపు బుధవారం, రేపు విష్ణు సహస్రనామం మొన్న లలిత చేసినట్టుగా రేపు బుధవారం. రేపు అందరూ కూడా విష్ణు ప్రీతికరంగా విష్ణు సహస్రనామం 12 నుంచి 12:20 వరకు అయిపోతుంది. 15-20 నిమిషాల్లో అయిపోతుంది. 15 నిమిషాలు విష్ణు సహస్రనామం అయిన తర్వాతనే భోజనానికి పోవడం. మన టైం 12 గంటలంటే ఉపహారానికి 12 గంటలకే మనం పోవడం, అంతకుముందు మాత్రం పోవడానికి లేదు. 12 దాకా ఇదే నడుస్తూ ఉంటుంది. రేపు పుస్తకం దాదాపు సమాప్తం చేయాలి కాబట్టి మిగిలిన భాగం అంతా కూడా రేపు సమాప్తం అయిపోతుంది. ఇక రేపు సాయంత్రానికి పుస్తక పూజ కూడా ఉంటుంది. రేపు సాయంత్రం అది